ప్రజా సమస్యలకు త్వరిత పరిష్కారమే ప్రజావాణి ప్రధాన లక్ష్యం. ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లేందుకే మండల స్థాయిలో ప్రజావాణి ప్రారంభం. అన్ని శాఖల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు. ప్రజల ప్రతి వినతిని స్వీకరించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తాం. గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే మండల స్థాయి ప్రజావాణి ఉద్దేశం. ప్రజలకు అధికారులు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి, రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీ తదితర శాఖల సమస్యలకు ఒకే వేదికపై పరిష్కారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీఓ, ఎంఆర్ఓ, మెడికల్ డిపార్ట్మెంట్, ఎంఈఓ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ఈరోజు ప్రజావాణి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందో ప్రజావాణి, దాంట్లో భాగంగానే మనం స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజనల్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఈ రోజు నుండి అంటే తేదీ 17వ తారీఖు ఆగస్టు నెల 26 నుండి మనం మండల్లో ప్రజావాణి కండక్ట్ చేయడం స్టార్ట్ జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజలకు వాళ్ళ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి అందరు లైన్ డిపార్ట్మెంట్స్ని ఒకటే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ ఇష్యూస్ని అతి తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా సాల్వ్ చేసి వాళ్ళకంటూ కొద్దిగా ఒక సొల్యూషన్ చూపెట్టాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రజావాణి మండల్ లెవెల్లో మరింత ప్రజల దగ్గరికి తీసుకురావడంలో భాగంగా ఈ తెలంగాణ ప్రభుత్వం మండల్ ప్రజావాణి కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఈరోజు మన దేవరూపల మండల్లో ఫస్ట్ డే కండక్ట్ చేస్తాం. దాంట్లో భాగంగా అరౌండ్ మనకు ఎంపీడీఓ గారు, నోడల్ ఆఫీసర్తో పాటు ఎంఆర్ఓ గారు అండ్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అరౌండ్ 18 లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు మొత్తం 7 పిటిషన్స్ రావడం జరిగింది. దాంట్లో అరౌండ్ 3 పిటిషన్ రెవెన్యూ తరఫు నుంచి, 2 ఏఈ హౌసింగ్ ఇందిరమ్మ ఇల్లు దానికి సంబంధించి, ఇంకోటి బిల్డింగ్ పర్మిషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఇట్లా అరౌండ్ మనకు 7 పిటిషన్స్ రావడం జరిగింది. సో ఈ వేదిక నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ఫుల్ చేయాలి, ఇంకా ప్రజల వరకు తీసుకెళ్ళాలిగా ఉద్దేశంతో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ నెక్స్ట్ మండే నుంచి ఎవ్రీ మండే ఉంటుంది కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సోమవారం 17వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రజావాణి ప్రారంభించాము. 1 వరకు నడిచింది. ఎంపీడీఓ గారు మొత్తం మండలాధికారులు అందరూ వచ్చారు. రెవెన్యూ సంబంధించి 3 దరఖాస్తులు వచ్చాయి. అన్నీ సత్వరంగా ఇన్ టైంలో పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం.